హాయ్ అండి. ఈరోజు వీడియోలో మామిడికాయ చేపల పులుసండి. నోరూరిపోతుంది కదా! భలే టేస్టీగా ఉంటుంది కదండీ! అలా వేడివేడి అన్నంలో చేపల కూరని వేసుకొని తింటుంటే చల్లారిపోయిన చేపల కూరని భలే ఉంటుంది కదండీ! కూరలో పచ్చిమిరపకాయని నంచుకొని తింటుంటే భలే ఉంటుందండి. మరి ప్రాసెస్ చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలని వేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకొని అవి వేగేలోపు మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది చేపల కూరలోకి. టమాటాలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయే వరకు, తర్వాత ఉప్పు, పసుపు, కారము మన టేస్ట్‌కి సరిపడినంత వేసుకోవాలండి. కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి చేపల కూర కదా! అప్పుడే బాగుంటుందండి. తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, ఇలాగా ఉడకనివ్వాలండి. చేప ముక్క ఉడికిన తర్వాత మామిడికాయని దంచుకున్నాం కదండీ కచ్చాపచ్చాగా అది కూడా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లిపాయ వేసుకొని ఇలాగా దంచుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఆ మసాలాను కూడా వేసేసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు. అప్పుడే ఉప్పు, కారం బాగా పట్టి టేస్ట్‌గా ఉంటుందండి. తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో